హైదరాబాద్ లో రాత్రి సమయంలోనే కాకుండా పగలు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాగి వాహనాలు నడపడం వల్ల పట్టపగలే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక నుంచి హైదరాబాద్ లో పగలు కూడా ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తో మా కరెస్పాండెంట్ మణికంఠ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో మందుబాబులకు మరోసారి షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వీకెండ్ సమయాలతో పాటు అలాగే రాత్రి సమయాలకు కొనసాగింపుగా పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో రాత్రి సమయాల్లో జరిగేవి, వీకెండ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగేవి, ఎందుకు పట్టపగలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలనుకుంటున్నారు? హైదరాబాద్ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు మా జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ నిర్వహించమని మాకు ఆదేశించారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రీసెంట్గా చాలామందికి ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఏమనంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు నైట్ టైంలో చేస్తారు, మనం పగలు తాగి డ్రైవింగ్ చేసిన మన ఎవరు పట్టుకోరని ఒక సైకలాజికల్ ఫీలింగ్తో చాలామంది దానికి అడిక్ట్ అయిన వాళ్ళు పగలు తోలినా కానీ ప్రమాదం ఎప్పుడైనా తాగి ఉన్న వాళ్ళు ఎప్పుడు డ్రైవింగ్ చేసినా కానీ ఎదుటి వాహనాన్ని గుద్దే అవకాశం ఉంటుంది, ఇంకొక విధంగా ప్రాణాంతకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ప్రివెంట్ చేయాలంటే మేము చేయాల్సిందంటే సర్ప్రైజ్ చెకింగ్ చేస్తాం. మేము టైమింగ్స్ ఏముండవు. ప్రతి జంక్షన్ దగ్గర కూడా మా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని ఉంటారు. అక్కడ వెహికల్స్ మీరు చూస్తున్నారు అటు దిక్కు, ఇప్పుడు ఆ వెహికల్స్ ఆగి ఉన్నాయి స్టాప్ లైన్ దగ్గర. ఎవరి సమయం వృధా కాకుండా ఆ స్టాప్ లైన్ దగ్గర ఒక 1 minute ఉంటుంది వాళ్ళు ఆగడానికి. అప్పుడు టక్కన పోయి మేము ఆ ఏరియాలో పోయి మాకు డౌట్ ఉన్న వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ పోతాం. దీంతో సైకలాజికల్గా ప్రెషర్ పడుతుంది. ఎవరైతే డ్రింక్ చేసి పగలు కూడా మేము నడపచ్చు, పగలు మమ్మల్ని ఎవరు పట్టుకోవాలని ఒక భావంలో ఉన్నారో వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లా పట్టుకోవడం వల్ల ప్రజల ప్రాణాలు సేవ్ చేసినట్టు అవుతుంది. ఎవరైతే సక్రమంగా వాళ్ళు తాగకుండా మంచి ఉద్దేశంతో ఒక గమ్యం చేరాలని ప్రయాణం చేస్తుంటారు చాలామంది, వాళ్ళకి తాగిన వాళ్ళు సడన్గా వచ్చి గుద్దడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇతను ప్రాణాల కంటే కూడా ఎవరైతే తాగకుండా నిజాయితీగా డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి నష్టం అవుతుంది. కాబట్టి ఇవి మేము ఇంతకుముందు చూసారు, అంబులెన్సులు చేసాము, మనం తాగి నడిపారు, కొన్ని స్కూల్ బస్సులు చేసాము రీసెంట్గా, వాటిలో కూడా కొంతమంది తాగి పిల్లలు నడుపుతున్నారు. ఇవన్నీ ప్రివెంట్ కావాలనే ఉద్దేశంతో, ప్రజలకు మంచి జరగాలనే సదుద్దేశంతో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము చేయడం జరుగుతుంది. మా పగలు కూడా మాకు దొరకడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఏ సమయం అనేది ఉండదు. ఇది సర్ప్రైజ్గా ఎనీ టైం మాకు డౌట్ వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం, కంటిన్యూ ఉంటుంది. సార్, గత నెలలో పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. సుమారుగా 35 మంది స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఈ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికారు. సో తరచుగా ఇవి చాలా ప్రమాదకరం అని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటే ఆ ప్రజల్లోకి ఈ విషయం పోతుంది. పోవటం వల్ల ఎవరైనా వాళ్ళకి, ఎందుకంటే జైలు శిక్ష కూడా పడుతుంది. మన మోర్ దాన్ 200 వచ్చింది అనుకో BSc, అప్పుడు ఆటోమేటిక్గా మన కన్సర్న్ కోర్ట్స్ వాళ్ళకి 2 days నుంచి 4 days దాకా జైలు శిక్ష చేస్తుంది. తర్వాత వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాబట్టి చాలామంది భయపడి తాగి నడిపే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని మేము భావిస్తున్నాం. ఎక్కడైనా సరే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖచ్చితంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. అలాగే పట్టపగలు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్.